హాయ్ అండి. మొన్న మా రీతు అయితే ఒక హుండీలో డబ్బులు దాచిపెట్టుకుందండి. సో, డబ్బులెందుకు అనుకుంటున్నారా? తను సైకిల్ కొందామనేసి కొన్ని రోజుల నుంచి డబ్బులైతే దాంట్లో దాచిపెట్టుకుంటుందనమాట. సో, ఇంట్లో వాళ్ళ డ్యాడీ, నేను ఇచ్చిన డబ్బులు గానీ, ఇంకా ఎవరైనా చుట్టాలు మా అమ్మ, నాన్న వచ్చినప్పుడు, మా ఆడబిడ్డ వాళ్ళొచ్చినప్పుడు ఇచ్చి వెళ్తూ ఉంటారు కదండీ! సో, అవన్నీ దాంట్లోనే దాచిపెట్టుకుందనమాట. ఇంకా ఎప్పుడైనా చిప్స్ కోసం, చాక్లెట్స్ కోసం ఇస్తున్న చిన్న చిన్న అంటే రూ. 1 కాయిన్ గానీ, రూ. 2, రూ. 5 కాయిన్స్ గానీ అవి గూడా తీసుకెళ్ళి దాంట్లోనే దాచిపెట్టుకుంటూ ఉండేదండి మా పాప అయితే. సో, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 1 మంత్ నుంచయితే దాంట్లో వేయలేదండి డబ్బులు. ఇంకా దాన్ని ఎప్పటినుంచంటే ఒక 1 మంత్, 2 మంత్స్ అంతేనండి. సో, అంతవరకైతే ఇంకా స్టోర్ చేసిందనమాట. సో, డబ్బులు ఎన్ని ఉన్నాయో ఏంటో ఇప్పుడు తీసేద్దాం, సైకిల్ కొందాం అనేసి ఒకటే ఏడుపండి మా రీతు అయితే. సో, ఎన్ని ఉన్నా సరే నాకు కొన్ని తక్కువొచ్చినా సరే మీరు కొన్ని వేసి నాకు సైకిల్ ఇప్పించాల్సిందే, నాకు కావాలి అంటూ మారం చేసిందనమాట. ఇంకా సర్లే ఇంతగానం చెప్తుంది గదా! ఇంకా తీసేద్దాం ఎన్నున్నా సరే దాంట్లో కొన్ని కలిపితే అయిపోతదనేసి నేను హుండీ అయితే పగలగొట్టేసానండి. సో, చూస్తున్నారు కదండీ! బ్రేక్ చేసిన తర్వాత డబ్బులు అంతే ఇన్ని ఉన్నాయన్నమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇన్ని అమౌంట్‌ని మా రీతు దాచిపెట్టుకుంటుంది అనేసి. ఎందుకంటే కొన్ని రోజుల నుంచే వేస్తుంది కదండీ! ఎన్ని నెలలో కాదు, సంవత్సరమో కాదనమాట. సో, నెల, 2 నెలలు అంతే అనమాట. సో, తను చాక్లెట్స్ కోసం, బిస్కెట్ కోసం ఇచ్చిన అమౌంట్‌ని కూడా వదులుకోకుండా, ఎక్కడ కూడా ఖర్చు పెట్టుకోకుండా దాంట్లోనే వేసుకునేదండి. సో, అంతగా దాచిపెట్టుకుందనమాట. సో, అయితే అంటే తక్కువ కాలంలో ఎక్కువ అమౌంట్ అయితే అనిపించిందండి మాకైతే. సో, ఇంత అమౌంట్ అంటే అవి కొన్ని అమౌంటే, కానీ మాకైతే చాలా ఎక్కువ అమౌంట్ అయితే అనిపించిందండి. ఎందుకంటే పిల్లలకి ఏదైనా తీసుకోండి మీరు స్నాక్స్‌లా గానీ ఇచ్చినా కూడా అవి తీసుకెళ్ళి దాంట్లోనే పెట్టిందండి. సో, గ్రేట్ కదా! ఇంకా అందుకేనండి తను ఎప్పుడు గూడా ఖర్చు పెట్టుకోకుండా, తను తినకుండా, చేయకుండా దాంట్లో నుంచే ఇంకా ఎప్పుడైనా కావాలంటే ఇంకొక హుండీ అయితే ఉందండి తనకు హౌస్‌లాగా. సో, అదేంటంటే ప్లాస్టిక్ డబ్బా అండి. దాంట్లో పెట్టొచ్చు, మనం తీయొచ్చనమాట. సో, దాంట్లో ఎందుకు వేస్తూ ఉండేదంటే తను పెన్సిల్ కోసం, చాక్‌మార్, ఎరేజర్ అలా ఏదైనా బుక్స్ తీసుకోవడానికి కోసం అనేసి దాంట్లో సెపరేట్‌గా వేసేదనమాట. సో, అవైతే తీస్తూ ఉండేదండి. దీంట్లో అయితే తీయలేం కాబట్టి ఇంకా అలానే ఉండిపోయాయన్నమాట. అయితే ఇంకా పక్కన ఇంకొక హుండీ కనిపిస్తుంది గదండీ! ఇక్కడ బెడ్ పైన. సో, అదైతే మా అభి హుండీ అనమాట. సో, వాడు గూడా కొన్ని కొన్ని అమౌంట్ అయితే దాచిపెట్టుకుంటున్నాడండి. వాడికైతే కొన్ని అంటే ఒక 5, 6 సైకిల్ అయితే కొనుక్కున్నామండి. వాడు చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటి వరకైతే కొనుక్కున్నామనమాట. అయినా సరే ఇంకొక సైకిల్ తీసుకుంటా అనేసి వాడు కూడా దాచిపెట్టుకుంటున్నాడండి. ఇంక ఇదొచ్చేసి రీతు డబ్బులనమాట. సో, తనకు ఫస్ట్ టైమ్ అండి సైకిల్ కొనాలంటే. ఇంకా ఫస్ట్ టైం నా డబ్బులతోనే నేను కొనుక్కుంటా అన్నట్టు తను దాచిపెట్టుకుందనమాట. మేమేం చెప్పామంటే, ఇప్పుడు రోజు స్కూల్‌కి వెళ్తున్నావు కదా! అంటే సమ్మర్ హాలిడేస్ కాకముందండి ఇది. సమ్మర్ హాలిడేస్‌లో అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోయాం కాబట్టి తీసుకోలేదనమాట. అయితే అప్పుడు స్కూల్‌కి వెళ్తున్నావు కదా! ఇప్పుడు ఏం అవసరం లేదులే నీకు సైకిలు, తర్వాత హాలిడేస్ వచ్చిన తర్వాత ఇప్పిస్తాంలే, అప్పటి వరకు నువ్వు డబ్బులైతే దీంట్లో దాచిపెట్టుకో అని చెప్తే, సరే అనేసి అప్పటినుంచి దాచిపెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా దాచిపెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా! అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడైతే బ్రేక్ చేద్దామనేసి ఇంకా హుండీ అయితే బయటికి తీసిందండి. సో, అమౌంట్ అయితే మంచిగానే వచ్చిందండి మాకైతే. మీరెంత అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండీ! రూ. 10, రూ. 20, 50, 100, 500 ఇంకా కాయిన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కటి నేను లెక్క పెట్టేసి ఒక్కొక్కటిగా అంటే 100, 100 అలా సెపరేట్‌గా పెట్టానండి. సో, మంచి అమౌంట్ అయితే వచ్చిందండి. ఒక చిన్న పాప ఇన్ని అమౌంట్ దాచిపెట్టుకుందంటే గ్రేట్ కదా! సో, ఇంకా మేము ఎప్పుడూ 500s గానీ, 200s గానీ అలా ఎక్కువ గూడా ఇయ్యలేమనమాట. సర్లే దాచిపెట్టుకుంటా అంటుంది గానీ, ఎప్పుడో ఒకసారి తీసేసి యూజ్ చేసేస్తదిలే అనుకున్నాం. కానీ అసలు మంచిగా దాచిపెట్టుకుంటుంది. ఒక వస్తువు కొంటా అంటుంది గదా! అది నిజంగా తను చేస్తదో లేదో అనుకున్నామండి. కానీ పాపం తనైతే దాచిపెట్టుకుందండి. సో, చూస్తున్నారు కదా! ఇలా అమౌంట్ అయితే అన్నీ ఒక్కొక్కటిగా నేను లెక్క పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా అండి. సో, మొత్తానికైతే చాలా మంచి అమౌంట్ అయితే వచ్చిందండి. సో, దాంట్లో అయితే ఇంకా
ఇంకొన్ని మేము కలిపితే అయితే ఖచ్చితంగా మా రీతుకైతే సైకిల్ తీసుకుంటామండి. సో, సైకిల్ తీసుకునేటప్పుడు ఏది తీసుకున్నాం, అమౌంట్ ఎంత పడింది అనేది కూడా మీకు వీడియో అయితే చేసి పెడతానండి. సో, ఇలా మనమైనా సరే, పిల్లలైనా సరే వాళ్ళకు కొన్ని కొన్ని అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వేస్ట్ చేసుకోకుండా ఇలా వాళ్ళ బుక్స్‌కో, పెన్సిల్‌కో, పెన్నుకో లేకపోతే వాళ్ళకు కావాల్సిన వస్తువుకో ఇలా దాచిపెట్టుకోండి అంటే వాళ్ళు ఖచ్చితంగా దాచిపెట్టుకుంటూ ఉంటారండి. అలా ఒక హుండీ గనక ఇచ్చేసామంటే వాళ్ళకి కావాల్సిన ఒక వస్తువు కోసం వాళ్ళైతే ప్రిపేర్ అయ్యి ఇంకా వాళ్ళైతే అలా దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. సో, ఎప్పుడైనా సరే మనము అప్పటికప్పుడు ఇప్పియాలంటే అసలు వీలు కాదండి. ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళకి డబ్బుతోనే ముడిపడి ఉంటదనమాట. సో, ఇలా అప్పుడప్పుడు మనం గానీ, పిల్లలు గానీ వాళ్ళు దాచిపెట్టుకుంటే ఒక అమౌంట్ అనేది మనకొస్తదనమాట. సో, చూస్తున్నారు కదండీ! అన్నీ లెక్క పెడితే గనక మొత్తం కలిపి 2600 అయితే వచ్చాయండి. సో, చాలా తక్కువ డేస్‌లో మంచి అమౌంట్ అయితే మా రీతు అయితే దాచిపెట్టుకుంది అనిపిచ్చిందండి మాకైతే. మరి మీకెలా అనిపిచ్చిందో కామెంట్ అయితే చేయండి. హుండీనైతే బ్రేక్ చేసిన తర్వాత అనిపిచ్చిందండి ఇంకా కొన్ని డేస్ ఆగితే గనక ఒక మంచి అమౌంట్ ఇంకా మంచి అమౌంట్ అయితే వచ్చేదనిపిచ్చిందనమాట. కనీసం 5,000-6,000 అయితే వచ్చేదండి. సో, మా రీతు వినకుండా అయితే బ్రేక్ చేసేసిందనమాట. సో, ఇదండి వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.